ఫ్రెండ్స్, నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. టాలీవుడ్లో అత్యంత క్రేజీ కాంబినేషన్ అనగానే అందరికీ గుర్తొచ్చే పేర్లు నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను. వీరిద్దరి కలయికలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ తాండవం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదు. ఇప్పుడు ఈ సెన్సేషన్ కాంబో మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయడానికి BB5 బాలకృష్ణ బోయపాటి 5వ సినిమా గురించి సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు నందమూరి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్ను పట్టాలెక్కించడానికి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ రంగంలోకి దిగింది. వాస్తవానికి అల్లు అర్జున్ గారి నిర్మాణంలో బాలయ్య ఒక సినిమా చేయాలనే ప్రతిపాదన చాలా కాలంగా పెండింగ్లో ఉంది. ఎట్టకేలకు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ ప్రాజెక్టు ఓకే అవ్వడం విశేషం. బోయపాటి శ్రీను గతంలో గీతా ఆర్ట్స్ బ్యానర్లో సినిమాలు చేయడానికి అల్లు అర్జున్, సూర్య వంటి స్టార్ హీరోలు కథను వినిపించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టులు ముందుకు సాగలేదు. తాజాగా బాలయ్య బాబు BB5ను పట్టాలెక్కించడం ద్వారా బోయపాటి తన పాత కమిట్మెంట్ నెరవేర్చుకోబోతున్నారని అంటున్నారు. నిజానికి అఖండ తాండవం అనంతరం బాలయ్య గోపిచంద్ మలినేని సినిమా చేస్తున్నారు. బోయపాటి తన తదుపరి సినిమా మరో 10 రోజుల్లో అనౌన్స్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతున్న విషయంపై కూడా క్లారిటీ వచ్చింది. ప్రస్తుతానికి బాలకృష్ణ ముందస్తు ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని 2027లో ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అఖండ వంటి విజయం తర్వాత వీరిద్దరి నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బోయపాటి మార్క్ మాస్ ఎలిమెంట్స్, బాలయ్య పవర్ఫుల్ డైలాగ్స్ ఈ సినిమాలో ఏ స్థాయిలో ఉంటాయోనని ఫ్యాన్స్ అప్పుడే లెక్కలు వేస్తున్నారు. అయితే అది అఖండ 3 అవుతుందా లేక వేరే సినిమా అవుతుందా అనేది చూడాల్సి ఉంది. గీతా ఆర్ట్స్ వంటి టాప్ ప్రొడక్షన్ హౌస్, బోయపాటి వంటి మాస్ డైరెక్టర్, బాలయ్య వంటి పవర్ఫుల్ హీరో కలిస్తే బాక్సాఫీస్ బద్దలవడం ఖాయం. 2027 కోసం నందమూరి అభిమానులు ఇప్పటి నుండే క్యాలెండర్ వైపు చూస్తున్నారు. అఖండ 2 తాండవం సినిమా సాలిడ్ ప్రీమియర్స్ ఇంకా టికెట్ ధరల హైక్స్తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన తాండవాన్ని మొదలుపెట్టింది. తెలంగాణలో మొదటి వారాంతరం 3 రోజుల తర్వాతే సాధారణ టికెట్ ధరలకు వచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవాల్టి నుండి సాధారణ టికెట్ ధరలు అమల్లోకి వచ్చాయి. ఇది ఏపీలోని ప్రేక్షకులకు మంచి ఊరటనిచ్చే అంశమని చెప్పాలి. ఎందుకంటే అధిక ధరల కారణంగా సినిమా చూడటానికి వెనకడుగు వేసిన సాధారణ ఆడియన్స్కు ఇది మంచి ఛాన్స్ అని చెప్పాలి. నార్మల్ రేట్లకే ఈరోజు అఖండ తాండవాన్ని థియేటర్లో చూసి ఎంజాయ్ చేయవచ్చు. అయితే టికెట్స్ రేట్స్ తగ్గించడంతో దాని ప్రభావం కలెక్షన్లు పెరగడానికి దోహదం చేసింది. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే అఖండ 2 మూవీ మొదటి 3 రోజులు బాగానే కలెక్షన్లు వసూలు చేసింది. తర్వాత వర్కింగ్ డేస్ వచ్చేసరికి డీసెంట్ నెంబర్స్ను మాత్రమే వసూలు చేస్తుంది. ఇక ఈ సినిమా 5వ రోజుతో పోలిస్తే 6వ రోజు మంచి ఆక్యుపెన్సీలను నమోదు చేసింది. కారణం టికెట్ రేట్స్ తగ్గించడమే, కలెక్షన్లు పెరగనున్నాయి. 6వ రోజు థియేటర్ ఆక్యుపెన్సీలు ఈ విధంగా నమోదయ్యాయి. మార్నింగ్ షో 23%, మ్యాట్నీ షో 25%, ఫస్ట్ షో 29%, సెకండ్ షో కూడా 29% ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. ఈ ఆక్యుపెన్సీలను బట్టి చూస్తే తెలంగాణలో 1,10,00,000 షేర్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 1,60,00,000 షేర్, రాయలసీమలో 65,00,000 షేర్, అదేవిధంగా రెస్ట్ ఆఫ్ ఇండియా కర్ణాటకలో మిగతా ఏరియాలో వచ్చేసి 60,00,000 షేర్, ఓవర్సీస్లో 1,50,00,000 షేర్ వసూలు చేయనుందని తెలుస్తోంది. మొత్తం 6వ రోజు 5,30,00,000 షేర్, 8,50,00,000 గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. 5 రోజుతో పోలిస్తే 6వ రోజు 50,00,000 షేర్ కలెక్షన్లు ఎక్కువగా రానున్నాయి. 6 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 135 కోట్ల గ్రాస్, 67 కోట్ల షేర్ వసూలు చేసినట్లవుతుంది. ఇంకా ఈ సినిమా 38 కోట్ల షేర్ వసూలు చేస్తే క్లీన్ హిట్ అవుతుంది. చూడాలి మరి రానున్న రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి పర్ఫార్మెన్స్ చేయనుందో.